ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జాతకంలో అష్టదరిద్రాలు ఉంటే ఇంకా ఇంతేనా అని వాపోతుంటారు. అష్టదరిద్రాలని ఎలా కనుక్కోవాలి, అష్టదరిద్రాలు అంటే ఏంటి, పరాశర హోరా శాస్త్రంలో పరాశర మహర్షి ఏం చెబుతోంది, పరాశర హోరా శాస్త్రం ఈ వీడియోలో పూర్తిగా అష్టదరిద్రాల గురించి, ధన దరిద్రాలు అన్నీ కూడా ఆ యోగాలన్నీ కూడా పరాశర మహర్షి ఏం చెప్పాడు హోరాశాస్త్రంలో అనే దాని గురించి, మన జాతక చక్రంలో ఎలా చూడాలి అనేది కూడా ఇందులో వివరిస్తాను. నమస్కారం. చాలామంది దరిద్రం అనగానే కేవలం డబ్బు లేకపోవడమే మాత్రమే అనుకుంటారు. కానీ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి జీవితాన్ని నరకప్రాయం చేసే 8 రకాల లోపాలు ఉంటాయి. వాటిని అష్టదరిద్రాలు అంటారు. మరి ఈ దరిద్రాలు అంటే ఏమిటి? జ్యోతిష శాస్త్ర పితామహుడు మహర్షి పరాశరుడు తన బృహత్ పరాశర హోరా శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు? ఒకవేళ మన జాతకంలో ఈ లోపాలు ఉంటే జీవితంలో ఇక ఇంతేనా, ఈ దరిద్రాలు అనుభవించాల్సిందేనా, దీని నుంచి ఎలా బయటపడాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ప్రాక్టికల్గా పరిహారాలతో సహా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తాను. టాపిక్ అష్టదరిద్రాలు, ఆ 8 లోపాలు ఏంటి, అష్టదరిద్రాలు అంటే ఏంటి, మొట్టమొదటిగా ఆ 8 దరిద్రాలు అంటే ఏంటో పాయింట్ల వారీగా చూద్దాము. మొదటిది ధన దరిద్రం. సంపాదన లేకపోవడం, అప్పుల పాలు కావడం, ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవకపోవడం, దీనిని ధన దరిద్రంగా సూచించారు మహర్షి. ఇక రెండవది దరిద్రం. ధాన్య దరిద్రం, అన్నధాన్య దరిద్రం అంటే తినడానికి సరైన ఆహారం దొరకకపోవడం, లేదా కడుపు నిండా తినే అదృష్టం ఉన్నా కానీ, సంపద ఉన్నా కానీ కడుపు నిండా తినే అదృష్టం లేకపోవడం, దీనిని అన్నదరిద్రం కింద రూపొందించారు మహర్షి. ఇక మూడవది ఆరోగ్య దరిద్రం. నిరంతరం రోగాల బారిన పడటం, శారీరక బలహీనతల వల్ల జీవితంలో దేన్ని ఆస్వాదించలేకపోవటం ఆరోగ్య దరిద్రం అంటారు అని చెప్పారు మహర్షి గారు. ఇక నాలుగవది విద్యా దరిద్రం. చదువు అబ్బకపోవటం, లోకజ్ఞానం లేదా విచక్షణ జ్ఞానం లేకపోవడం వల్ల సమాజంలో మోసపోవడం, ఇది విద్యా దరిద్రం కింద సూచించారు మన పరాశర్ గారు. ఇక సంతాన దరిద్రం. వంశాన్ని ముందుకు తీసుకెళ్లే పిల్లలు లేకపోవడం, లేదా ఉన్న సంతానం వల్ల నిరంతర కష్టాలు అవమానాలు ఎదుర్కోవడం సంతాన దరిద్రంగా చెప్పారు, ఆయన వర్ణించారు. ఇక ఇవన్నీ కూడా మన జాతకంలో చూపించారు ఆయన. ఇక మిత్ర దరిద్రం ఆరోది. ఆపదలో ఆదుకునే నమ్మకైన స్నేహితులు లేదా ప్రేమగా చూసుకునే బంధువులు ఎవరూ లేకపోవడమే మిత్ర దరిద్రం కింద చెప్పారు. ఇక యశో దరిద్రం. సమాజంలో కీర్తి గౌరవాలు లేకపోవడం, చేయని తప్పులకు నిందలు భరించడం, మరియు అప్రతిష్ట పాలు కావడం, ఇవన్నీ కూడా యశోదరిద్రంగా సూచించారు శాస్త్రంలో. ఇక భోగ దరిద్రం 8వది, లాస్ట్ది. అన్నీ ఉన్నా అనుభవించే అదృష్టం లేకపోవడం, నిరంతరం మానసిక అశాంతి మరియు అసంతృప్తితో బతకడాన్నే భోగ దరిద్రం అంటారు అని శాస్త్రంలో చెప్పారు మహర్షి గారు. ఇది ఈ అష్టదరిద్రాల గురించి పరాశర హోరా శాస్త్రంలో ఆయన ఏ విధంగా వర్ణించారో అన్నీ తెలుసుకున్నాము ఇప్పటివరకు. అయితే పరాశర హోరా శాస్త్రం ప్రకారం దీనికి కారణాలేంటి? జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇవి జాతకంలోని కొన్ని గ్రహ దోషాల వల్ల ఏర్పడతాయి అనేది చెప్పబడింది. మొదటిదిగా లగ్నాధిపతి బలహీనపడటం. జాతకంలో లగ్నాధిపతి 6, 8, 12 స్థానాల్లో దుస్థానాల్లో ఉన్నప్పుడు వ్యక్తికి
శారీరక మానసిక బలం తగ్గి దరిద్రం చుట్టుముడుతుంది. ఫస్ట్ది లగ్నాధిపతి బలహీనపడటం. 6, 8, 12 దుస్థానాలలో లగ్నాధిపతి పడితే దరిద్రం, ఆ బలం తగ్గి దరిద్రం చుట్టుకుంటుంది అనేది ఫస్ట్ది చూడటం జరిగింది. ఇక ధన మరియు లాభస్థానాలు, ఈ దరిద్రాలు అంటే 2వ ఇల్లు ధనం, 11వ ఇల్లు లాభస్థానంపై రాహువు, కేతువు లేదా శని వంటి పాపగ్రహాల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఆర్థిక నష్టాలు వస్తాయి అనేది చెప్పారు మహర్షి గారు. ఈ హోరాశాస్త్రంలో రాయబడింది. ఇది అధ్యాయం ప్రకారంగా కూడా అందులో వివరించబడింది, శ్లోకాలలోనే వివరించబడింది. ఇక్కడ నేను శ్లోకాలు వర్ణించటం లేదు, ఇక్కడ చెప్పటం లేదు. ఇక 3వది సరైన పరిహారాలు. 3వ పాయింట్ టాపిక్ ఏంటంటే సరైన పరిహారాలు. ఈ లోపాలను అధిగమించడానికి శాస్త్రాలు కొన్ని సులువైన పరిహారాలు చెప్పాయి. మన శాస్త్రంలో మహాలక్ష్మి ఆరాధన, ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేసుకుని ఉదయం సాయంత్రం దీపారాధన చేసి కనకధార స్తోత్రం చేయాలి అనేది. ఇక 2వది దాన గుణం. ఉన్నంతలో పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల ధన దరిద్రాలు తొలగుతాయి అనేది చెప్పడం జరిగింది. ఇక 3వది సూర్య నమస్కారాలు. ఆరోగ్యం మరియు యశోదరిద్రాలు తొలగటానికి ప్రతిరోజు ఉదయం సూర్యభగవానునికి ఆర్ఘ్యం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి ప్రతి మనిషి కూడా అనేది సూచించడం జరిగింది. ఇక ఈ విధంగా ఈ మనిషి ఈ 8 లోపాలు ఉంటే జీవితం ఇక ముగిసిపోయినట్లేనా అంటే ఖచ్చితంగా కాదు. దీనికి భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 5వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతమైన సమాధానం మరియు ధైర్యాన్ని కూడా ఇచ్చాడు. ఈ శ్లోకం తాత్పర్యం ఏమిటంటే, శ్లోకం చెప్పటం లేదు, తాత్పర్యం చెప్తున్నాను, దాని అర్థం. ఏ మనిషి అయినా సరే తన స్వయం కృషితోనే ఆత్మవిశ్వాసంతోనే పైకి లేపుకోవాలి, కానీ నిరాశ నిస్పృహలతో కుంగిపోయి అధోగతి పాలు చేసుకోకూడదు. ఎందుకంటే ఈ లోకంలో నీ మనసే నీకు అండగా నిలిచే ఆత్మ బంధువు. అదే మనసుని అదుపులో ఉంచుకోకపోతే నిన్ను నాశనం చేసే శత్రువు కూడా అదే అవుతుంది. అంటే ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన శ్లోక తాత్పర్యం అది. అంటే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా, పూర్వజన్మ కర్మలు ఎలా ఉన్నా, మీ ఆత్మవిశ్వాసం, భగవద్ ఆరాధన మరియు నిత్య సత్కర్మల ద్వారా మీ రాతను మీరే మార్చుకోవచ్చు అని స్వామి చెప్పారు. ఇది ఈ విధంగా మన అష్టదరిద్రాలని పైన చెప్పిన పరిహారాలతో పాటు మనంగా దాని నుంచి అధిగమించే ప్రయత్నం చేయాలి అనేది మంచి సూచనలు ఇచ్చారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా, ఆ పరాశర మహర్షి కూడా అంటే లగ్నాధిపతి బలం తగ్గిన, ధనాధిపతి లాభాధిపతి స్థానాల్లో పాపగ్రహాలున్న ఈ అష్టదరిద్రాలు పట్టుకుంటాయి అనేది చెప్పడం జరిగింది. కాబట్టి దరిద్రం అనేది శాశ్వతం కాదు. మన ఆలోచన విధానాన్ని, జీవనశైలిని మార్చుకుంటే అష్టైశ్వర్యాల్ని మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.